భూగర్భ జల సంపదను పెంచే సామాజిక ప్రయోజనంతో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన ఇంకుడు గుంతలు చెట్లు నాటే కార్యక్రమాలకు ప్రజాస్పందన వెల్లువెత్తుతోంది. ప్రజలతో పాటు స్థానిక సంస్థలు కూడా ఈ మహోద్యమంలో చేయి కలుపుతున్నాయి. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ తన వంతుగా కార్యాచరణ ప్రారంభించింది. నగరంలోని తిరుమల బాలాజీ కాలనీ వాసులు కూడా విభిన్నంగా జల సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం కార్యక్రమం రాష్ట్రంలో విస్తృతంగా కొనసాగుతోంది. వాడవాడలా పల్లెపల్లెలా ప్రజలంతా ముక్తకంఠంతో జల సంరక్షణను స్మరిస్తున్నారు. ఇంటింటా ఇంకుడు గుంతలు తవ్వుతున్నారు. ఈ జల ఉద్యమంలో మహావిశాఖ నగరపాలక సంస్థ కూడా భాగస్వామిగా మారింది. జీవీఎంసీ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా 2500 ఇంకుడు గుంతలు తవ్వేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కరోజే 859 ఇంకుడు గుంతలు నిర్మించారు. ఎండాడ ఎస్సీ కాలనీలో మంత్రి గంటా శ్రీనివాసరావు గుంతల నిర్మాణాలను ప్రారంభించారు. జీవీఎంసీ అధికారులు మొక్కలు నాటారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఈ సుజలాం సుఫలాం పేరుతోటి ఈ జల సంరక్షణ ఉద్యమం పెద్ద ఎత్తున చేపట్టడం చాలా ప్రశంసనీయం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం చేస్తున్న ఈ ఇంకుడు గుంతలు కానివ్వండి, నీరు చెట్టు కానివ్వండి, అలాగే చెక్ డ్యామ్స్, ఫామ్ పాండ్స్, ఇలా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా నీటి పరిరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్న ప్రోగ్రామ్స్కి తోడ్పాటుతో అందిస్తూ ఈనాడు ఈటీవీ కూడా సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాయి. విశాఖలో గృహాల నిర్మాణానికి అనుమతి ఇచ్చే ముందు ఇంకుడు గుంతల తవ్వకం తప్పనిసరి చేసేలా చర్యలు ప్రారంభించారు. వాటిని పర్యవేక్షించేందుకు జియో ట్యాగింగ్ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 66 వాణిజ్య సముదాయాలు, 58 సామాజిక భవనాలు, 81 ప్రభుత్వ కార్యాలయాలు, 96 ఖాళీ స్థలాలు, 102 పార్కులు, 4 క్రీడా మైదానాలు, 117 పాఠశాలలు, 20 చెరువులు ఉన్నాయి. వీటన్నింటి దగ్గర జీవీఎంసీ అధికారులు నీటి సంరక్షణ చేపడుతున్నారు. కానీ దాదాపుగా 20,000 మన టార్గెట్ పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ 1 to 2 months, ఎందుకంటే మన వర్షం లేట్ కూడా నార్త్ ఈస్ట్ మాన్సూన్ వస్తుంది కాబట్టి ఆ టార్గెట్లో పెట్టుకుని కనీసం 20,000 మన జీవీఎంసీ స్థాయిలో ఏర్పాటు చేస్తాము. ఇందులో మీ ఈనాడు వాళ్ళు ఎంత మన పబ్లిసిటీతో సహకరిస్తున్నారు. నగరపాలక సంస్థే కాదు, అనేక కాలనీల్లోనూ జల సంరక్షణ జోరుగా సాగుతోంది. దువ్వాడ ప్రాంతంలోని ఎస్టీబీఎల్ కాలనీలో ఆధునిక పద్ధతిలో భూగర్భ జలాల పెంపు చేపట్టారు. చెట్ల సమీపంలోనే ఇంకుడు గుంతలు తవ్వుతున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక్కరోజే 600 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. ఇట్లా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి ఇటు వాటర్ సింకేజ్ అవటమే కాకుండా మొక్క ఏపుగా పెరుగుతుంది. ఆ మొక్క ఏపుగా పెరిగితే మనకి ఫలితాలు ఏంటని అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ ఇంకుడు గుంట్ల మొక్కలో సింక్ అయిన వాటర్ తర్వాత డ్రైనేజ్లోకి వెళ్ళి డ్రైనేజ్ మాన్యువల్లో కూడా మన ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకుంటే కనుక అక్కడ కూడా వాటర్ సింకేజ్ అయ్యి వాటర్ స్టోర్ అవడానికి అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటుతూ ఎస్టీబీఎల్ కాలనీ వాసులు ప్రదర్శన నిర్వహించారు. తమ కాలనీతో పాటు మరో 4 కాలనీల్లో ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు.